హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరే నోటిఫికేషన్ రూపంలో ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా, సో వాటి మీద అయితే నేను అరౌండ్ ఒక 4 to 5 days నుంచి అయితే కంటిన్యూస్ గా న్యూస్ పేపర్లో చూస్తాం కానీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూస్తాం కానీ అవన్నీ అయితే చూస్తున్నాను. సో నేను కూడా అయితే ఒక చిన్న అవేర్నెస్ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఇద్దాము అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా వస్తుంది. బెట్టింగ్ పెట్టేసేసి ఇంకా లోన్స్ యాప్స్ లో లోన్ తీసుకుని అవి కట్టక వాళ్ళు బెదిరించి అట్లా చేసి, సో వీటన్నిటి మీద అయితే చాలా మంది అయితే పోరాడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా నేనైతే చూస్తూ ఉన్నాను. సో వాటితో పాటుగానే ఒక చిన్న అవేర్నెస్ వీడియో అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి అయితే నేను నా ఛానల్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే చిన్న ఛానలే, పెద్ద ఛానల్ ఏం కాదు. చూడండి, ఇందులో ఉన్న కంటెంట్ చూడండి, వీడియోస్ ఆ కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఓకే, మనం కంటెంట్ లో దానికి వెళ్ళినట్లయితే మన ఇండియా అని తెలుసు కదా, యంగ్ ఇండియా అంటారు. యంగ్ ఇండియా అని ఎందుకు అంటారు అంటే, నేను మీకు ఒట్టిగా మాటలతో అయితే చెప్పను, నేను మీకు విత్ స్టాటిస్టికల్స్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ఇండియాని యంగ్ ఇండియా అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ 2022 పాపులేషన్ ప్రకారం మోర్ దెన్ 50% వచ్చేసరికి బిలో ద ఏజ్ ఆఫ్ 25 years అనమాట. మన ఇండియన్ పాపులేషన్ లో మోర్ దెన్ 50% 25 years అండ్ బిలో అయితే ఉన్నారు. అండ్ మోర్ దెన్ 60% బిలో ద ఏజ్ ఆఫ్ 35 బిలో అయితే 60% అయితే ఉన్నారు అనమాట. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తానని చెప్పి స్టాటిస్టిక్స్ ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో మీరు. సో ఇవన్నీ కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉన్నాయి అనమాట. ప్రతి దానికి ఒక్కొక్కటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది అయితే మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. సో ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి యంగ్స్టర్స్ కి మనకి మినిమం నీడ్స్ అనేది కొన్ని ఉంటాయి కదా, హ్యూమన్ నీడ్స్ థియరీ ఉంటది కదా. ఆ హ్యూమన్ నీడ్స్ థియరీలో బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి, కంపల్సరీ నీడ్స్ కొన్ని ఉంటాయి, అట్లా కొన్ని నీడ్స్ అయితే ఉంటాయి. సో మన యంగ్స్టర్స్ జనరేషన్ ని వీళ్ళు బేస్ చేసుకుని బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ అయితే మనకి ఇల్లీగల్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియాలో. సో వాటిని కొంతమంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో అదైతే తప్పు. సో ఎందుకంటే కొంతమంది జీవితాలు అయితే నాశనం అయిపోతున్నాయి అనమాట వాటి వల్ల. సో ఇవైతే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, బట్ నేను అవేర్నెస్ చేద్దామని అయితే నేను అనుకోలేదు. బట్ కొంతమంది ఇంకా చాలా మంది అయితే అవేర్నెస్ వీడియోస్ అయితే చేస్తున్నారు. సో నేను కూడా యాజ్ ఒక చిన్న యూట్యూబర్ గా నేను కూడా ఒక అవేర్నెస్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అవేర్నెస్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. హ్యూమన్ నీడ్స్ ని బేస్ చేసుకుని వీళ్ళైతే మనకు ఆశ చూపిస్తా ఉంటారు అనమాట. హ్యూమన్ నీడ్స్ థియరీలో మనం చదువుకున్నాం చిన్న తరగతుల్లో. హ్యూమన్ నీడ్స్ అంటే మనిషికి ఆశలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి తెలంగాణ ఆశ ఇంకొకటి వస్తూ ఉంటుంది. సో ఆ ఆశల్ని వీళ్ళు మనకి గాలంగా వేస్తారనమాట. లైక్ యంగ్స్టర్స్ పిల్లలకి బైక్లు, మొబైల్స్ అవంటే ఇష్టం. అట్లా వాళ్ళని మొబైల్స్, బైక్స్ వీటిని ఆశ చూపించేసేసి ఈ లోన్ యాప్స్ లోకి, బెట్టింగ్ యాప్స్ లోకి వాళ్ళని తీసుకొస్తారు అనమాట యంగ్స్టర్స్ ని. ఇంకా నెక్స్ట్ 25 పైన 30-35 ఈ మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనీ సంపాదించాలి,
అని చెప్పేసి ఆశ. సో వాళ్ళకి ఏంటి, బెట్టింగ్ యాప్స్ లో మీరు ఎంత పెడితే 2x అవుతుంది, 3x అవుతుంది, ఇట్లా చాలా విధాలుగా అయితే నేను చూశాను యాప్స్ లో. సో వీళ్ళు ఇట్లా చెప్పేసేసి మోసం చేసేసి వాళ్ళు ఉన్నాయి లేని అప్పులన్నీ తీసుకొచ్చేసేసి యాప్స్ లో పెట్టేసేసి వాళ్ళు నష్టపోయామని తెలుసుకుని ఆ అప్పులు కట్టలేక ఇంట్లో చెప్పలేక రీసెంట్ గా ఒక న్యూస్ కూడా అయితే అయింది. ఇట్లా ఆన్లైన్ యాప్స్ కి, ఆన్లైన్ గేమింగ్స్ కి ఒక అమ్మాయి అరౌండ్ 25,000 అయితే అప్ అయిపోయి వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది అని సీన్ క్రియేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు ఇట్లా పోలీసుల దగ్గర దొరికిపోయి అవన్నీ అయితే చాలా జరిగినాయి. ఇవి మనకి తెలిసి కొన్ని జరుగుతున్నాయి, తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో వీటి గురించి అయితే మీరు చాలా అవేర్ గా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి, మనకి ఊరికనే ఏది రాదు. సో అంత ఈజీ మనీ కూడా ఏమి ఉండదు, కష్టపడకుండా ఏమి రాదు. వీళ్ళు చెప్తా ఉంటారు యాప్స్ లో కానీ అడ్వర్టైజ్మెంట్స్ లో చెప్తా ఉంటారు. నేను ఇంకా ఏమంటారంటే 1 డేలో 5,000, 5 minutes లో 10,000, ఇవన్నీ జూలై సినిమాలో చెప్తారు కదా, నాకు 10,000 ఇచ్చే గంటలో 1,00,000 రూపాయలు చేసి చూపిస్తానని. అవన్నీ పుట్టి ఫేక్, అవన్నీ సినిమాల్లో వరకే పరిమితం అవుతాయి కానీ నిజ జీవితంలో మాత్రం అవైతే జరగని పనులు అనమాట. సో యువత, మరి ముఖ్యంగా యువత మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయాల్ని. ఎందుకంటే మన మధ్యతరగతి ఇంకా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ఎక్కువ ప్రమోషన్స్ కానీ ఎక్కువ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ అయితే మధ్యతరగతి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే జరుగుతున్నాయి. సో ఒక రీసెంట్ గా నేను ఒక 2-3 days నుంచి యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాను. ఒక ఆయన అయితే బెట్టింగ్ యాప్స్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. సో ఆయన వీడియోస్ చూసినాక నాకు అనిపిస్తుంది అనమాట, ఆయన ఎక్కడో యూఎస్ నుంచి వచ్చినట్టున్నారు, రవి అనుకుంటా పేరు, సంథింగ్ ఆయన పేరు. ఆయన వీడియోస్ చూసాను నేను. సో ఆయన వీడియోస్ చూసినాక నాకు అనిపించింది, ఓకే ఈయన మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ సమాజానికి ఒక మచ్చ లాంటిది అనమాట. అవి గవర్నమెంటే బ్యాన్ చేసింది కదా. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా. సో గవర్నమెంట్ సుమోటోగా కొంచెం యాక్షన్ తీసుకోవాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వీళ్ళు మిడిల్ క్లాస్ ఇంకా యావరేజ్ వాళ్ళనే ఎందుకు, యావరేజ్ ఫ్యామిలీస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, స్టాటిస్టికల్ గా మనం చూసుకున్నట్లయితే ఇండియాలో యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో తెలుసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. యావరేజ్ ఇన్కమ్ ఇండియాలో యావరేజ్ గా ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ రేంజ్ బిట్వీన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి హ్యూమన్ నీడ్స్ థియరీ అనమాట. ఇది హ్యూమన్ నీడ్స్ లో మనిషికి చాలా కోరికలు ఉంటాయి. బేసిక్ నీడ్స్ కూడు, గూడు, గుడ్డ అంటారు, రోటీ, కపడా, మకాన్. సో ఇవైతే మినిమం నీడ్స్ అనమాట హ్యూమన్ కి. సో వీటిని దాటి మనం బయటకు వెళ్తున్నాము అంటే మనం ప్రాబ్లమ్స్ ని కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి కాని దాని గురించి, లేని దాని గురించి మనం ఆశపడండి, తప్పులేదు, కానీ అత్యాశపడద్దు ఫ్రెండ్స్. నేను కూడా చెప్తున్నాను, అంటే నాకు కూడా అది అప్లికబులే. నాకు కాదు మీకు మాత్రం అప్లికబుల్ అయితే అని నేను చెప్పను. నెక్స్ట్ వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ లోన్ యాప్స్ యావరేజ్ ఇంకా పూర్ పీపుల్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అని నేను మీకైతే ఇక్కడ చూపించబోతున్నాను. చూడండి, యావరేజ్ గా అలా యావరేజ్ ఇన్కమ్ ఇండియాలో ఎంత అంటే రేంజ్ చూడండి, రేంజ్ బిట్వీన్ 8,000 to 1,43,000. ఈ 8,000 నుంచి 8,000 అంటే చిన్న ఎంప్లాయ్ అనమాట. మినిమం వేజెస్ ప్రకారమే 15,000 గానీ 17,000 గానీ ఇవ్వాలి యాక్చువల్ గా అంటే. బట్ ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్. సో ఈ 8,000 రేంజ్ లో ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో ఖర్చులు, పిల్లల చదువులు అవన్నీ పోను, మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి మనిషికి అయితే ఆశ ఉంటది ఫ్రెండ్స్. సో ఈ ఆశ ఏం చేస్తుంది అంటే అత్యాశ వైపు నడిపిస్తుంది. ఈ అత్యాశ ఏం చేస్తుంది, ఈజీ మనీ వైపు నడిపిస్తుంది. ఈజీ మనీ మనకి లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. లేనిపోని అనర్థాలు ఇన్ ద సెన్స్, నేను రీసెంట్ గా ఒక వీడియోలో చూశాను, ఒక కపుల్ ఒక్క నైట్ లో 10 lakhs లాస్ అయ్యారు. తర్వాత వాళ్ళు సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేశారు. అవన్నీ అయితే చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే కొన్ని అక్కడ ఒకటి బయటకు వచ్చినాయి, బయటకు రానివి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈజీ మనీకి, ఈజీగా వాటికి అయితే మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈజీగా ఏది రాదు ఫ్రెండ్స్. కష్టపడకుండా ఏది చేయకుండా ఈజీగా అయితే రాదు. అట్లా వచ్చింది ఎక్కువ కాలం నిలవదు, గుర్తుపెట్టుకోండి. రజనీకాంత్ గారు చెప్పారు కదా, కష్టపడకుండా ఏది రాదు, పొరపాటున వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు అని. సో సినిమా డైలాగులు
అవన్నీ కూడా కొన్ని కొన్ని జీవితాలు, అవన్నీ జీవిత సత్యాలు, అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్ ని, చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళని బేస్ చేసుకుని, వాళ్ళని టార్గెట్ చేసుకుని బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ ఎట్లా పెట్టాలి వాళ్ళు చెప్తారు. ఆ బెట్టింగ్ లో మనీ పోతే మళ్ళీ ఇట్లా ఆన్లైన్ లోన్ యాప్స్, ఈ లోన్ యాప్స్ లో లోన్ తీసుకోండి, ఆ లోన్ తీసుకునే అమౌంట్ బెట్టింగ్ లో పెట్టండి, అట్లాంటివి చాలా చాలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటిని గురించి కూడా మీరు అవేర్నెస్ లో ఉండాలి. ఇట్లా ఎవరో చెప్తేనే మనం చేస్తామా అంటే ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మన జీవితం సగం మీడియా మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది, సోషల్ మీడియాతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇవన్నీ కూడా మన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాయి. అవి మనం యాక్చువల్లీ మన కంట్రోల్లో అవన్నీ ఉండాలి, ఆ థింగ్స్ అన్ని ఉండాలి. బట్ వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాము. ఎప్పుడైతే వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామో మనకి లేనిపోని కోరికలు, లేనిపోని ఆశలు. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, స్టాటిస్టిక్స్ చూపిస్తాను చూడండి. యావరేజ్ గా ఇండియాలో 70% ఆఫ్ ఐఫోన్స్, ఐఫోన్ అంటే ఒక బ్రాండ్ అని ఫీల్ అవుతారు అందరూ, ఓకేనా. యావరేజ్ గా 70% ఆఫ్ ద ఐఫోన్స్ ఇండియాలో ఈఎంఐలోనే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్, సొంత డబ్బులతో కాదు. అంటే సొంత ఈఎంఐ అయినా మనం కట్టాలి, బట్ ఈఎంఐలో తీసుకోవాల్సినంత అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఈఎంఐలోనే తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, 80% ఆఫ్ ద కార్స్ కూడా ఈఎంఐలోనే తీసుకుంటున్నారు. అది 7 lakhs కార్ అయినా మన దగ్గర ఒక 10,000 ఉంటుంది డౌన్ పేమెంట్, 10,000 కట్టేసేసామా, ఈఎంఐలో తెచ్చేసామా. వాటిని రీపే చేసేటప్పుడు మనకి చాలా ఇదిగా ఉంటది, చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి, ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చి చాలా అవుతాయి. అందుకని వీలైనంత వరకు ఉన్న దాంట్లో సంతోషపడటం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఉన్న దాంట్లో సంతోషపడటం నేర్చుకున్న రోజున మన జీవితం ఎక్కడో ఉంటుంది. మనం డబ్బుల వెనకాల పరిగెత్తొద్దు, డబ్బులే మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. అంతేగాని సమాజం ఇప్పుడు ఎట్లా చూస్తుందంటే డబ్బు సంపాదించకపోతే వేస్ట్, అవన్నీ ఒక రోజుల్లో ఉండేవి, అవన్నీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడంటే, 3వ ప్రపంచ యుద్ధం ఎట్లా జరుగుతుంది అని ఒక అతను క్వశ్చన్ అడిగితే, నాకు 3వ ప్రపంచ యుద్ధం గురించి అయితే తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం గురించి అయితే తెలుసు. 4వ ప్రపంచ యుద్ధంలో మనుషులు కర్రలతో రాళ్లతో కొట్టుకొని చచ్చిపోతారు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు వేసుకుంటారు, మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. 4వ ప్రపంచ యుద్ధంలో మళ్ళీ మనిషి ఎట్లా ఆదిమానవం నుంచి స్టార్ట్ అయ్యాడు, కర్రలు, రాళ్లు, అట్లా మళ్ళీ తిరిగి రీసైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సైకిల్ మళ్ళీ అక్కడి నుంచి అణుబాంబులతో అంతమైన భూమి, మళ్ళీ అక్కడి నుంచి 4వ ప్రపంచ యుద్ధంలో కర్రలు, రాళ్లతో కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు రీసెంట్ గా అడ్వర్టైజ్మెంట్స్ లో గానీ ఇంకా ఆన్లైన్ లో గానీ చూస్తూ ఉంటారు. కాపర్ వాటర్ బాటిల్స్, అవి అందులో కాపర్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగండి, కాపర్ గ్లాసెస్ నీళ్లు తాగండి, కాపర్ బిందెల్లో నీళ్లు తాగండి అని చెప్తున్నారు. ఈ కాపర్ ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ వాడింది, మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. 2024లో కాదు వాడింది, మనకి ఏన్షియంట్ ఇండియన్ టైంలోనే మనకి కాపర్ వస్తువులు, ఇత్తడి వస్తువులు, ఇవన్నీ కూడా వాడటం స్టార్ట్ చేశారు. ఏన్షియంట్ మన చరిత్ర చూసుకుంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇవన్నీ వాడారు. సో ఇవన్నీ మనకి మళ్ళీ ఇవన్నీ సైకిల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు, మట్టితో చేసిన కుండలు, మట్టితో చేసిన వాటర్ బాటిల్ కూడా చూశాను నేను రీసెంట్ గా రోడ్డు మీద. సో ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు? మట్టితో చేసినవి అయితే చాలా మంచిగా ఉంటాయి. మట్టితో చేసిన వంట పాత్రలు వీటిలో వండుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఎంత ఎదుగుతున్నామో అంత పడిపోయే పరిస్థితి వస్తుందంట ఫ్రెండ్స్. చూడండి, ఆలోచించండి. మీరు అందరూ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళని, కొంచెం గొప్ప అయినా గానీ ఒకసారి ప్రాచీన భారతదేశ చరిత్ర చూస్తే, ఆ రోజుల్లో వాళ్ళు మట్టి పాత్రలో వండుకునే వాళ్ళు, రాగి, కంచు, ఇత్తడి వాటిలన్నింటితో లోహాలు తయారు చేసుకునేవాళ్ళు. అవే మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ జనరేషన్ లో మళ్ళీ అవే వాడండి, రాగి వాటర్ బాటిల్స్ తీసుకోండి, నెక్స్ట్ మట్టి పాత్రలో వండుకోండి అని చెప్తున్నారు. అంటే ప్రపంచం ఒక విధంగా డెవలప్ అయింది అని ఆనందపడాలా, ఈ ఆర్టిఫిషియల్, ఈ కృత్రిమ మేధస్సు మన మంచిగా మన చెడుగా అనేది బాధపడాలా అనేది అయితే మనకి అగమ్య గోచరంగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనకి మన 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 లైఫ్ ని ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఈ థింగ్స్ మనం వాడుకునే థింగ్స్ మన లైఫ్ ని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట. మనం యాక్చువల్ గా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. బట్ అవి మన కంట్రోల్లో పెడుతున్నాయి. ప్రజెంట్ ఇంకా చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటున్నాయి కదా. యాక్చువల్ గా ఏదన్నా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఫోటో తీయాలి అంటే ఇట్లా అడ్డంగా తీసేవాళ్ళు ఇటువరకు ఫోటో. బట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ గానీ వీటిలో రీల్స్ పెట్టుకోవటానికి ఫోన్ ఇట్లా నిలువుగా తిప్పి నిలువుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చూశారు కదా మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడి నుంచి చెప్పానంటే ఫస్ట్ మన యంగ్ ఇండియా మన జనరేషన్ ని బేస్ చేసుకుని అయితే ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. వీటిని ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్. నెక్స్ట్ వీటిని ఎందుకు చేస్తున్నారు అంటే మోర్ దాన్ 50% 25 years అండ్ బిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మోర్ దాన్ 60% 35 years అండ్ బిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని 25 and 35 ని వీళ్ళిద్దరిని బేస్ చేసుకునే మనల్ని యంగ్ ఇండియా అని పిలుస్తారు. ప్రపంచంలోనే మనం ఫస్ట్ కంట్రీ అనమాట యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్న దేశం. సో ఇట్లాంటి యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్న దేశంలో వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఆశ చూపించాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది. సో వీళ్ళకి యంగ్స్టర్స్ కి బైక్లు, డబ్బు, మొబైల్స్ ఇవన్నీ ఆశ చూపించేసేసి లోన్ యాప్స్ లోకి దించి మన ప్రమేయం లేకుండానే మనల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి, అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మన ప్రమేయం లేకుండానే మనల్ని వాటిలోకి దించేసేసి మన జీవితాలని నాశనం అయిపోతున్నాయి అంటే కారణం అవే అనమాట. సో వీటిలన్నిటిని మీరు గుర్తించండి. ఇంకా నెక్స్ట్ పాపులేషన్ తర్వాత యావరేజ్ ఇన్కమ్ రేంజ్ గురించి కూడా చెప్పాను కదా. వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు యావరేజ్ ఇన్కమ్ వాళ్ళని. ఇంకా నెక్స్ట్ ఐఫోన్స్, కార్స్, లగ్జరీకి అలవాటు పడదు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. మనకున్న దాంట్లో ఆనందపడి మనకున్న దాంట్లో సంతోషపడిన రోజున జీవితం మనది చాలా బాగుంటది. ఉన్న దాంట్లోనే ఆనందపడండి. ఉన్న రోజున బిర్యానీ తినండి, లేని రోజు పచ్చడి తినండి, తప్పేం లేదు. ఎవరో చూసి నవ్వుతారు, ఎవరో ఏదో అనుకుంటారు. మన జీవితం మనకిష్టం వచ్చినట్టు బతకండి. ఉన్నది ఒకటే ఒక జీవితం, ఉన్నది ఒకటే ఒక చిన్న జీవితం. మన ఆనందాలని మన సంతోషాలని ఎవరో కోసం సాక్రిఫైస్ చేయాల్సినంత అవసరం లేదు. ఎవరో చూస్తారు, ఎవరో ఏదో అనుకుంటారు అని మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత అవసరం అంతకంటే లేదు. మీకేది నచ్చితే అది చేయండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి, అంతే. అట్లాగని చెప్పి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళలో అయితే పడొద్దు. నీ మాట, నీ మనసు మాట మాత్రమే నువ్వు వినాలి. నీ మనసు మాట నువ్వు విను, నీ మాట నువ్వు విను. ఇంకా నెక్స్ట్ లగ్జరీస్ కి వెళ్ళొద్దు. మనకున్న దాంట్లోనే సంతోషపడండి అని చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ అసలు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ గా మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు నేను చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, ఇవన్నీ ఒక ఫ్రాడ్ అన్నమాట. సో వీటి జోలికి మీరు వెళ్ళొద్దు. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నేను నా వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా ఉంటాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ విషయాన్ని షేర్ చేయండి అని చెప్తాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి వెళ్ళొద్దు, ఆన్లైన్ గేమింగ్స్ ఆడొద్దు, నెక్స్ట్ ఆన్లైన్ లోన్స్ తీసుకోవద్దు అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా తరపున సజెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎందుకంటే మన వాళ్ళందరూ బాగుండాలి అని మనం అనుకుంటాం కాబట్టి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వీటి గురించి సజెస్ట్ చేయండి, వాటి గురించి చెప్పండి, ఇట్లా వాటి జోలికి వెళ్ళొద్దు, ఆన్లైన్ గేమింగ్స్ ఆడొద్దు అని. సో వాటి వల్ల ఏంటంటే మన జీవితాలన్నీ కొన్ని నిలబడతా ఉంటాయి అనమాట. నేను రోజుకి కనీసం రోజు పేపర్ చూస్తా ఉంటే కనీసం రోజుకి ఒక 2 పేపర్లో పడే 2 ఉంటున్నాయి. రుణాల యాప్స్, వేధింపులు తాళలేక యువకుడే ఆత్మహత్య, ఇవన్నీ మనకు అనవసరం కదా. దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని మన పూర్తి ఆయుష్ కాలం ఉన్నంత వరకు జీవించండి. మన పేరెంట్స్ కోసం, మన బంధువుల కోసం, మన వెల్ విషర్స్ కోసం. అది మన పేరెంట్స్ మనకేం చేయలేదు అని అనుకుంటా ఉంటారు. మధ్యతరగతి
ఫ్యామిలీస్ లో వాళ్ళు చాలా మంది బేసిక్ గా. సో మన పేరెంట్స్ ఎంతో సాక్రిఫైస్ చేస్తేనే మనం ఈ స్టేజ్ కి వచ్చామన్న విషయాన్ని మనం గ్రహించిన రోజున మనం ఇంకొకసారి ఆ ఆలోచన కూడా మన తలంపుల్లోకి రాదన్నమాట. సో మన పేరెంట్స్ గాని మన గురించి ఎన్నో చేస్తూ ఉంటారు. సో వాటిలన్నింటిని బేస్ చేసిన వాటిలన్నింటిని ఆలోచించండి. ఈజీ మనీ కోసం వెళ్ళొద్దు. ఈజీ మనీ కోసం వెళ్ళి ₹1,00,000 ఇవ్వు, గంటలో 10,000 ఇవ్వు, గంటలో 1,00,000 రూపాయలు చేసుకొస్తాను, అట్లాంటివి ఏమి లేవు. బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్, ఐపీఎల్ బెట్టింగ్స్, ఇవన్నీ అస్సలు బెట్టింగ్ అనే జోలికి, జూదం అనే జోలికి మీరు వెళ్ళొద్దు అని నా యొక్క చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో కనుక నచ్చితే ఈ యొక్క ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వీడియోతో పాటుగానే ఈ విషయాన్ని కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ జోలికి కానీ, ఆన్లైన్ ఆన్లైన్ లోన్స్ జోలికి కానీ వెళ్ళొద్దు. ఇది చిన్న రిక్వెస్ట్ అని వాళ్ళకు సజెస్ట్ చేయండి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ ప్రదీప్.